ఒకప్పుడు ఈ దేశాన్ని బుద్ధిమంతులు, ప్రతిభావంతులు, మేధావులు ఈ దేశాన్ని పరిపాలించారు. ఆ తర్వాత కండబలం ఉన్న వాళ్ళు, క్షత్రియులు ఈ దేశాన్ని పరిపాలించారు. కొన్ని సంవత్సరాలుగా వ్యాపార వర్గాలు, వ్యాపార ఆలోచన ధోరణి కలిగినటువంటి వాళ్ళు ఈ సమాజానికి నేతృత్వం వహిస్తున్నారు. రాబోయే శతాబ్దం వెనుకబడిన వర్గాలది అని నిరూపించడం కోసం చక్రం తిరుగుతుంది. ఆ చక్రంలో 4వ స్థానం అన్నది. 2014వ సంవత్సరం నాంది ప్రస్తావన ప్రారంభమైంది. నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిత్వం తర్వాత దేశంలో ఆ దిశలో ప్రయత్నాలు, వాతావరణం పుంజుకుంటున్నాయి. మనం అవునన్నా కాదన్నా రాబోయేటువంటి శతాబ్దంలో ఏ అణగారిన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఇబ్బందులకు గురి కాబడ్డాయో వాళ్ళందరూ వాళ్ళ యొక్క కోరికల్ని, వాళ్ళ ఆకాంక్షల్ని, వాళ్ళ ఆశయాల్ని నెరవేర్చే దిశలో ఒక ప్రయత్నం మొదలైంది. ఇది నిర్వివాదాంశం. గమ్మత్ ఏంటంటే ప్రపంచంలో మన దేశం చాలా ప్రాచీనమైంది. ఎంత ప్రాచీనమో ఇప్పటి వరకు ఎవరు చెప్పలేకపోతున్నారు ఈ ప్రాచీనతను. ఎవరైనా శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు ఈ ప్రాచీనత ఎప్పటిది అని పరిశోధనలు చేయడానికి ప్రయత్నం చేస్తే ఇంకా ప్రాచీనత యొక్క కాలం పెరుగుతుంది తప్ప తరగట్లేదు, దాని ప్రాధాన్యత పెరుగుతుంది. ఇలాంటి ఒక ప్రాచీనత కలిగినటువంటి ఈ దేశం గ్రామాలుగా, నగరాలుగా, అడవులుగా ఆయా ప్రజలు అక్కడక్కడ జీవిస్తూ ఈ దేశం యొక్క సాంస్కృతికమైనటువంటి ఏకత్వాన్ని కాపాడుతూ వస్తున్నారు. మనం మాట్లాడుతున్నటువంటి విముక్త జాతులు, మనం మాట్లాడుతున్న సంచార జాతులు, మనం మాట్లాడుతున్నటువంటి అర్ధ సంచార జాతులు, ఇవన్నీ ఒకప్పుడు చాణక్యుడి యొక్క సలహా మేరకు చంద్రగుప్తుడు రాజ్యమేలినటువంటి కాలంలో శకులు, హునులు, బర్బరులు ఇలాంటి వాళ్ళు, విదేశీయులు, ఆక్రమణకారులు ఈ దేశానికి వచ్చినప్పుడు ఏ అర్ధ సంచారాల గురించి మాట్లాడుతున్నామో, ఏ సంచార జాతులు, విముక్త జాతుల గురించి మాట్లాడుతున్నామో వాళ్ళంతా మనందరి సరిహద్దుల్ని కాపాడుతున్నటువంటి నిజమైనటువంటి భారతీయ సంరక్షకులుగా ఈ దేశం వర్ధిల్లింది. ఎందుకంటే భారతీయ సరిహద్దులు, సీమలలో ఈ దేశం మీద ఆక్రమణ జరుగుతున్నప్పుడు ప్రథమంగా ప్రభావానికి గురైంది ఎవరు అంటే ఈ సంచార జాతులే. అడవుల్లో ఉండేటువంటి ఉత్పత్తులు అమ్ముకునే వాళ్ళు, అడవులో ఉండేటువంటి వివిధమైనటువంటి వనస్పతులను అమ్ముకునేటువంటి వాళ్ళు, అక్కడ ఉండేటువంటి కళలు, సాంస్కృతికమైనటువంటి విషయాలు అన్నిట్లో కూడా ప్రతిభావంతులై గ్రామ గ్రామాల ప్రచారం చేసేవాళ్ళు. 18 లక్షల సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఉండేటువంటి సాంస్కృతికమైనటువంటి విషయాలన్నీ కూడా గ్రామ గ్రామాల్లో చెబుతూ కులమేదైనా, వర్గమేదైనా, భాష ఏదైనా మనందరం కలిసి ఉండాలనేటువంటి సమైక్యత చిహ్నంగా పాటుపడినటువంటి వాళ్ళు ఇలాంటి ఈ విముక్త సంచార, అర్ధ సంచార జాతులు ఇవన్నీ కీలకమైనటువంటి పాత్రని ఈ దేశంలో పోషించాయి. మరి వాళ్ళు ఎందుకు ఈ దేశంలో, ఈ దశలో వాళ్ళు ఉన్నారు? ఒకప్పుడు మొఘలుడు ఈ దేశానికి దండయాత్రకు వచ్చినప్పుడు ఈ దేశంలో రాణా ప్రతాప్ వెంట ఉండి, శివాజీ వెంట ఉండి, గురు గోవింద్ సింగ్ వెంట ఉండి పోరాటం చేసి ఈ దేశాన్ని కాపాడారు వాళ్ళంతా. ఈరోజు ఎందుకో సామాజికమైన, ఆర్థికమైన వెనుకబడుతున్నానికి కారణం ఏమిటి అంటే ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలన, డివైడ్ అండ్ రూల్. ఈ దేశాన్ని ఆక్రమణ చేసుకోవాలంటే ఈ దేశంలో ప్రజల్ని విభజించాలి. ఈ దేశంలో ఎవరైతే యోధులో, శూరులో, వీరులో, కళా ప్రతిభ సంపన్నులో, ఎవరైతే సమాజంలో గ్రామ గ్రామాన తిరుగుతూ తమ యొక్క ఉత్పత్తులను అమ్ముకుంటూ సమాచారంతో పాటు ఉత్పత్తులను కూడా చేరవేయగలిగేటువంటి ఎవరైతే నిపుణులో, ప్రతిభావంతులో, వీళ్ళందరినీ ఏర్చి కూర్చి వీళ్ళందరినీ దెబ్బతీసి వీళ్ళ యొక్క సామాజికమైన, ఆర్థికమైనటువంటి వ్యవస్థల్ని విధ్వంసం చేస్తే తప్ప ఈ దేశం మన చేతులకి రాదు అని సంకల్పించి ఈ దేశంలో ఉండేటువంటి ముక్త జాతుల్ని, అర్ధ సంచార జాతుల్ని, సంచార జాతుల్ని
అడవుల్లో నుంచి వెళ్ళగొట్టి దేశంలో ఉండేటువంటి అన్ని భాగాల్లోకి పరిగెత్తించేటువంటి పద్ధతుల్లో వ్యవస్థల్ని చట్టాన్ని రూపుదిద్దినటువంటి ఒక నిరంకుశమైనటువంటి ప్రభుత్వము, విధ్వంసకరణ ప్రభుత్వము ఆంగ్లేయులు పనిచేశారు. మనం వింటున్నటువంటి ఆర్య ద్రావిడ అనేటువంటి సిద్ధాంతం పేరుతో దేశంలో ఉండేటువంటి ఆర్యులు బయట నుంచి వచ్చారు, ఇక్కడ ఉండేటువంటి ద్రావిడులను తరిమి కొట్టారేటువంటి సిద్ధాంతంతో ఇక్కడ ఉండేటువంటి సంచార అర్ధ సంచార విముక్త జాతులన్నింటినీ కూడా ఈ దేశంలో ఉండే విభిన్న వర్గాల మీదకి ఒక వ్యతిరేకతని, ఒక విప్లవాన్ని లేవదీసే పద్ధతిలో విభజన రేఖని గీశారు ఈ దేశంలో. ఇటువంటి ఒక సామాజికమైనటువంటి నేపథ్యం కలిగి దేశానికి స్వాతంత్రం రాకముందే 1857 ప్రథమ స్వతంత్ర పోరాటం. ప్రథమ స్వతంత్రం పోరాటం అనగానే మనకు ఝాన్సీ లక్ష్మి, తాంత్యాతో ఇలాంటి వాళ్ళు వినిపిస్తుంటారు. కానీ చాలా మందికి తెలియదు 1857 కంటే ముందు 1756 నుంచి 1856 వరకు ఈ దేశానికి వచ్చినటువంటి ఆంగ్లేయులతో పాటు మొఘలులతో పాటు గ్రామాల్లో అలాగే అడవుల్లో ఉండి ఒక విప్లవ పోరాట పంథాన్ని ఎదుర్కొంటూ యోధులుగా శూరులుగా ఈ దేశాన్ని కాపాడింది ఎవరు అంటే సంచార జాతులే. ఈ దేశంలో 1857 యొక్క ప్రథమ స్వతంత్ర పోరాటం యొక్క పునాది ఎవరు వేశారు అంటే సంచార జాతులే. ఇవన్నీ గమనించినటువంటి 1857 ప్రథమ స్వతంత్ర పోరాటం విఫలమైన తర్వాత ఆంగ్లేయులు మొట్టమొదటి ఒక విధ్వంసకరమైనటువంటి చట్టాన్ని దేశంలో తీసుకొచ్చారు. అదే 1871 నేరస్తుల చట్టం. ఏమిటి చట్టం అంటే మనిషి పుట్టగానే నేరస్తుడు, ఎప్పటి వరకు నేరస్తుడు, చచ్చిపోయేంత వరకు నేరస్తుడే. ఈ దేశంలో ఉండేటువంటి ఒక 250 సంచార జాతుల్ని గుర్తించారు. ఎవరి సంచార జాతులు అంటే దేశంలో ఉండేటువంటి మా యొక్క రాకపోకల్ని, మా యొక్క కదలికల్ని, మా వ్యవస్థల్ని, మా యొక్క ప్రభుత్వం యొక్క తీరుతన్నుల్ని, ఇవన్నీ దేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ, వీరులందరికీ, యోధులందరికీ, విప్లవకారులందరికీ చేరవేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి జాతుల్ని గనక మనం పట్టి బంధించి వాళ్ళని నేరస్తులుగా ప్రకటించినట్టయితే ఈ సమాచారానికి భగ్నం ఏర్పడుతుందనేటువంటి భావనతో 1871లో చేసినటువంటి నేరస్తుల చట్టం, ఆ చట్టము కారణంగా దేశంలో విముక్త సంచార అర్ధ సంచార జాతులుగా ఏ గ్రామాల్లో ఎక్కడైతే స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ ఆ గ్రామాల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పేర్లు తెలియకుండా వేషాలు మార్చుకుంటూ వివిధ వేషాలతో వివిధ రూపాలతో దేశమంతా తిరగడం ప్రారంభించారు. మేము ఫలానా అని తెలిస్తే వాళ్ళు తీసుకుపోయి ఎక్కడ పోలీస్ స్టేషన్లో పెడతారు, ఎక్కడ పోలీసులు బంధిస్తారు, ఎక్కడ ఆంగ్లేయులు మమ్మల్ని హింసిస్తారు, హెరాస్మెంట్ చేస్తారు. అలాంటి ఒక భయానకమైన వాతావరణాన్ని, విధ్వంసకమైన వాతావరణాన్ని సృష్టించింది ఆంగ్లేయులు. ఏమిటి 1871 నుంచి మొదలుకొని 1947 దేశంలో ఆ నేరస్తుల చట్టం అలాగే కొనసాగుతూ వచ్చింది. మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది, 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ చట్టం తొలగిపోలే. 1952లో తొలగించారు. మీకు తెలిసిన 1952లో తొలగిస్తే మనందరం 1952లో తొలగిపోయింది కదా అని అనుకున్న సమయంలో ఇంకొక చట్టం తీసుకొచ్చి పెట్టారు. దాని పేరు హ్యాబిచువరీ అఫెండర్స్ యాక్ట్, 1952 యాక్ట్. అంటే ఇప్పటికీ దేశంలో 10 రాష్ట్రాల్లో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే ఏదైతే 1871లో ఆంగ్లేయులు చట్టం విధించి ఈ దేశంలో తీసుకొచ్చినటువంటి హరాస్మెంట్, అరాచకం అయితే కొనసాగించారో అది ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన 73 సంవత్సరాల తర్వాత కూడా కొనసాగుతుంది. ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి. దేశంలో మన ప్రజలు, మన సంస్కృతి ప్రచారకులు, మన ధర్మ పరిరక్షకులు, మన సరిహద్దుల్ని, సీమల్ని రక్షించేటువంటి వాళ్ళు, యోధులుగా పేరు పొందినటువంటి వాళ్ళు, 1857 ప్రథమ స్వతంత్ర పోరాటానికి పునాది వేసినటువంటి వాళ్ళు, మన అక్కలు, మన చెల్లెలు, మన సోదరులు ఇవాళ అన్నాడులే, ఓటు కార్డు లేక, బర్త్ సర్టిఫికెట్ లేక, కులం సర్టిఫికెట్ లేక, సామాన్యమైన మౌలిక వసతులు లేక 73 సంవత్సరాల తర్వాత కూడా దేశంలో పోలీస్ స్టేషన్కి వెళ్దామంటే పోలీసులు వస్తే, ఇక్కడ తెల్ల డ్రెస్ వేసుకున్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళ బస్తీలకు వస్తే భయపడి పారిపోయేటువంటి ఒక భయానకమైన వాతావరణం ఈ 73 సంవత్సరాల తర్వాత ఎందుకు ఉంది? ఇది ఆలోచించాలి సమాజంలో. ఇవన్నీ నేను నేపథ్యం ఎందుకు చెప్తున్నాను అంటే అర్ధ సంచార, సంచార విముక్త జాతులు ఒకటేసారి పుట్టుకురాలే. గెలక వెనక ఒక
నేపథ్యంలో వీళ్ళ వెనుక యొక్క చారిత్రకత ఉంది, వీళ్ళ వెనుక నిపుణత ఉంది, వీళ్ళ వెనుక కళా కౌశలం ఉంది. వీళ్ళ సమాజాన్ని శాసించి సమాజాన్ని నేతృత్వం వహించగలిగినటువంటి శక్తులు ఉన్నాయి. మీకు తెలిసిన ఈ విముక్త అర్ధ సంచార జాతుల సంఖ్య ఎంత దేశంలో? 14 కోట్లు. మామూలు సంఖ్య కాదు. ఈ 14 కోట్ల మంది అవేర్నెస్ జాగృతి పొంది దేశానికి నాయకత్వం వహిస్తే, ఈ దేశాన్ని నేతృత్వం వహిస్తే భారతదేశం సురక్షితంగా ఉండడంలో అతిశయోక్తి లేదు. అలాంటి స్థానాన్ని ఇవాళ సమాజంలో తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఇవాళ మన యొక్క కార్యకర్తలపైన. అందుకే రాబోయేటువంటి ఈ దశాబ్దంలో, రాబోయేటువంటి శతాబ్దము ఎవరిది అంటే మనదే, భారతీయ శతాబ్దం. అయితే ప్రశ్న ఏంటంటే ఈ బీజేపీ గవర్నమెంట్ ఏం చేస్తుందండి దీనికి? ఇది ఒక మతతత్వ గవర్నమెంట్ కదా. బట్ ఈ మతతత్వ గవర్నమెంట్ చేసేది ఏముంది? అదే నేను చెప్తున్నాను ఈరోజు. మధ్యప్రదేశ్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. ఏం చేసింది అర్ధ సంచార విముక్త జాతులకి? ఆగస్టు 31, 2021లో సర్క్యులర్ జారీ చేశారు. ఆ సర్క్యులర్ జారీ చేసినటువంటి విషయాలు చెప్తాను ఏమేం చేశారు. సంచార జాతుల్లో ఉండేటువంటి వాళ్ళు ఆట రంగంలో, క్రీడల్లో ఎవరైతే ప్రతిభావంతులు ఉంటారో వాళ్లకు శిక్షణ ఇవ్వడం కోసం ఆర్డర్ జారీ చేయబడింది. 31 ఆగస్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా విముక్త దినోత్సవాన్ని జరుపుకోవడం కోసం ఆర్డర్ జారీ చేయబడింది. రాబోయేటువంటి ప్రతి ప్రభుత్వం యొక్క అధికారాల్లో, ఉద్యోగాల్లో ఆ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ప్రత్యేకమైనటువంటి పరీక్ష రాయడం కోసం, వాళ్ళకి శిక్షణ ఇవ్వడం కోసం ఆర్డర్ జారీ చేయబడింది. సంచార జాతులు వందల వేల సంవత్సరాలుగా వాళ్ళ యొక్క తాతలు, వాళ్ళ ముత్తాతలు, యోధులు ఇలాంటి వాళ్ళ యొక్క సంస్కృతి సంప్రదాయాలు అయితే వారసత్వంగా వస్తున్నాయో అలాంటి వారసత్వ సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా ఒక దగ్గర ఉంచడం కోసం ఒక మ్యూజియం తయారు చేయాలి అని ఆర్డర్ జారీ చేయబడింది. ఈ సంచార జాతుల యొక్క వికాసం కోసం, అభివృద్ధి కోసం, వాళ్ళ పరిస్థితుల కోసం గాను మొత్తం మధ్యప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి జిల్లాలో ఒక కమిటీ కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో ఉండాలి అని నిర్ణయించబడింది. విముక్త సంచార అర్ధ సంచార జాతుల యొక్క కార్మికులకి, చిన్న వ్యాపారులకి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఎవరైతే కళా ప్రతిభల్ని పెంపొందించే వాళ్ళు ఉన్నారో ఉద్యోగాలు ఇవ్వడం కోసం వాళ్ళని ఐటీఐ మాధ్యమంగా వాళ్ళకి ఈ జాతులకి ప్రత్యేక వ్యవస్థ చేయడం కోసం ఆర్డర్ జారీ చేయబడింది. సంచార జాతుల పిల్లలు ఉన్నత విద్య కోసం అయ్యేటువంటి ఖర్చు మొత్తం మధ్యప్రదేశ్ ప్రభుత్వం భరిస్తుంది. ఉన్నత విద్య మొత్తం కూడా. కొన్ని కులాలు నిరంతరం తిరుగుతుంటాయి, సంచారం చేస్తుంటాయి. అలాంటి సంచారం చేస్తున్నటువంటి జాతులు మొదట ఏ జాతి ఏ ఊర్లోనైతే ఉందో ఆ ఊర్లో ఆ పిల్లలకు అడ్మిషన్ ఉందో, ఒకవేళ సంచార జాతులుగా ఆయా గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు మొదట ఏ బడిలో ఏ స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నారో అదే అడ్మిషన్ అన్ని స్కూళ్ళకి వర్తిస్తుంది. మధ్యప్రదేశ్లో ఉండేటువంటి 3 స్కూల్స్, సర్వోదయ, జ్ఞానోదయ, ఏకలవ్య, ఇలాంటి విద్యాలయాల్లో సంచార జాతుల పిల్లలకి సీట్లు రిజర్వేషన్ ఇవ్వబడ్డాయి. సంచార జాతులకి ప్రత్యేక రుణ సదుపాయాలు ఇవ్వాలని చెప్పేసి బ్యాంకులకు ఆర్డర్ ఇవ్వబడింది. నేరము చేస్తే, ఏమంటే నేరం అందరు చేస్తారు, అది కులంతో సంబంధం లేదు. ప్రతివాడు నేరం చేస్తాడు, ప్రతివాడు ఏదో పొరపాటు చేస్తాడు. కానీ నేరము చేస్తే నేరస్తుడి పేరు మాత్రమే రాయాలి, కులము పేరు ఇక్కడ నుండి రాయకూడదని చెప్పేసి మధ్యప్రదేశం చెప్పేసింది. సంచార జాతుల యొక్క అమ్మలు, అక్కలు, చెల్లెల కోసం ప్రత్యేక స్వయం సహాయత గ్రూపులు ఏర్పాటు చేసి సొంతంగా ఉద్యోగాలు సంపాదించడం కోసం రుణ సదుపాయాలు కేవలం మహిళల కోసమే ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోబడింది. ప్రధానమంత్రి ఆవాస యోజన అందరి కోసం, కానీ విముక్త అర్ధ సంచార జాతుల కోసం ప్రత్యేకంగా ఎన్ని ఇళ్ళు ఏ కుటుంబాలకు ఇవ్వబడాలో అది నిర్ణయించబడింది. ఒకటి ముఖ్యమంత్రి పేరుతో 2021లో ఆగస్టు 31వ తేదీన 732, 752, 754 నుంచి మొదలుకొని 766 నేను నెంబర్లు చెప్తున్నాను. ఇవన్నీ సర్క్యులర్స్ జారీ చేసి ప్రభుత్వం అంటే ఏంటో, సంచార జాతుల పట్ల నిబద్ధత ఏంటో ప్రకటించుకున్నటువంటి. మన తెలంగాణలో ఉండేటువంటి కొన్ని కులాలు డిఎన్టీ కులాలు. ఎందుకంటే ఇప్పుడు మన యొక్క దేశంలో బికు ఇదాతే గారి యొక్క ఆధ్వర్యంలో బోర్డు ఉంది, సంచార జాతుల బోర్డు.
వీళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. బికు ఇదాతే గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో ఏముంది అంటే ఫిబ్రవరి 17వ తేదీ 2022 ఇచ్చిన లెటర్లో తెలంగాణలో ఉండేటువంటి పూసల కమ్యూనిటీని జాతీయ డిఎన్టీ జాబితాలో ఓబీసీ వర్గీకరణలో చేర్చాలని వాళ్ళు రాశారు. అంటే వాళ్ళు రిప్రజెంట్ చేశారు. ఎందుకంటే ఇదాతే కమిషన్ అప్పటికే 36 కమ్యూనిటీలని తెలంగాణలో గుర్తించింది. అయితే పూసల కమ్యూనిటీ చేర్చలే. కాబట్టి ఈ సందర్భంలో నవంబర్ 29వ తేదీ 2019 రోజున రిటైర్డ్ జస్టిస్ రోహిణి, చైర్మన్ కమిషన్ టు సబ్ కేటగిరీస్లో ఉండేటువంటి అదర్ బ్యాక్వర్డ్ క్లాస్కి చెందినటువంటి ఆమెకి నివేదించింది ఏమనగా, పూసలతో పాటు అంటే పూసల కమ్యూనిటీతో పాటు 6 కమ్యూనిటీలని ఇందులో చేర్చాలి. నేను తెలంగాణ పర్యటన తర్వాత పరిశీలించిన తర్వాత ఇది నిజమని చెప్తున్నాను. ఒకటి మేదరి మహేంద్ర, రెండవది వాల్మీకి బోయ, రెండవది సిక్కలఘర్, ఫకీరు, సిద్ధు, వడ్డెరలని జాతీయమైనటువంటి వ్యవస్థలో చేర్చాలని చెప్పేసి ఆ విధంగా చెప్పబడింది. అది అందినట్లుగా కేంద్ర ప్రభుత్వం అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చింది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే 2014 దేశంలో ఒక చారిత్రాత్మక ఘట్టంలో ప్రవేశించాం. నేను ఇందాక చెప్పాను, ఎవరి కోసం కాలం ఆగదు. నరేంద్ర మోడీ గారు ఒక సంకల్పం తీసుకున్నారు దేశంలో. దేశం అంటే భూమి. భూమి అంటే కేవలం భూమి కాదు, భూమిలో నివసించేటువంటి ప్రజలంటే భిన్నమైనటువంటి కులాలు. దేశంలో 3500 కులాలు, ఇంకా లెక్కించినటువంటి చిన్న చిన్న జనాభా చూసుకుంటే ఒక 10,000 కులాలు దేశంలో. కానీ భిన్నమైనటువంటి కులాల మధ్య, వ్యక్తుల మధ్య సంబంధాలు. ఆ సంబంధాలు ఎవరితో సంబంధాలు? భూమితో సంబంధాలు. కాబట్టి ఈ భూమి, భారతదేశం ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి దేశంగా, ఒక సుపీరియర్ దేశంగా ప్రపంచంలో నిలవాలంటే దేశంలో ఉండేటువంటి 10 కోట్ల మంది, అలాగే బీసీ వర్గాలు ఇవన్నీ తీసుకున్నట్టయితే ఒక 30 కోట్ల మంది ప్రజలు ఈ దేశంలో తాము ఉన్నటువంటి స్థానం నుంచి కొంచెం ఎదిగి ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక వికాసం జరిగితే సూపర్ పవర్ మన భారతదేశం. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, మనసులో సంకల్పం చేసుకొని దేశంలో మొట్టమొదటిసారిగా ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. నేను మొట్టమొదటిసారిగా అని ఎందుకంటున్నానంటే ఇదాతే కమిషన్ వేయకముందు రేణుకే కమిషన్ ఉండేది, బాలకృష్ణ రేణుకే కమిషన్. చాలామంది మాట్లాడుతుంటారు, మనం మాట్లాడుతున్నప్పుడు, మనతో చర్చిస్తున్నప్పుడు, ఏమండి బాలకృష్ణ రేణుకే కమిషన్ చూసారా, అది సమగ్రమైన సర్వే అండి, ఈ బీజేపీ గవర్నమెంట్ వేసినటువంటి ఇదాతే కమిషన్ది ఇది సమగ్రం కాదండి అని అంటుంటారు. చాలా మందికి విషయం తెలియదు ఏంటంటే బాలకృష్ణ కమిషన్ వేశారో ఆ కమిషను దేశంలో ఉండేటువంటి 11 రాష్ట్రాలు పర్యటించి ఏవైతే రికమెండేషన్స్ చేసిందో, ఏ ప్రభుత్వం ఏ రేణుకే కమిషన్ నియమించిందో ఆ రేణుకే కమిషన్ యొక్క రిపోర్టుని చెత్తబుట్ట దాఖలు చేసి, అంటే తానే కమిషన్ వేసింది, ఆ కమిషన్ రిపోర్టును ఆ ప్రభుత్వమే పట్టించుకోక పక్కన వేస్తే, అంటే 2006లో రేణుకే కమిషన్ స్టార్ట్ అయితే ఏమంటే 2014 వరకు దాని పక్కకు చూడలే. 2014లో నరేంద్ర జాదవ్ ప్రణాళిక సంఘం యొక్క సభ్యుడు చెప్పాడు, ఈ కమిషన్ యొక్క విషయాలు ఏవైతున్నాయో ఇవన్నీ బుట్టలోకి వెళ్ళిపోయినాయి, బుట్ట దాఖలైపోయినాయి, కాబట్టి కొత్త కమిషన్ కావాలి అని రాస్తే ఆ గజెట్ను ఆధారం చేసుకుని 2014లో దాదా ఇదాతే పేరుతో కమిషన్ స్టార్ట్ చేశారు నరేంద్ర మోడీ. మన విషయం ఆలోచించాలి. ప్రతిసారి బాలకృష్ణ రేణుకే అనేసరికి మనవాడు సరిగ్గా చేస్తున్నాడు, తిరిగినట్టున్నాడు అని చెప్పేసి అనిపిస్తున్నది మనకి. కాబట్టి బాలకృష్ణ రేణుకే పేరు చెప్పి సమాజంలో ఈ రకమైనటువంటి భిన్నాభిప్రాయాల్ని, తమ యొక్క వాదాల్ని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంటే బాలకృష్ణ రేణుకే సూచించినటువంటి రికమెండేషన్ తప్పు కాదు. ఆయన 11 రాష్ట్రాలు తిరిగారు. కానీ దాదా ఇదాతే గారు దేశంలో 33 రాష్ట్రాలు తిరిగారు. 2015లో ప్రారంభమైతే 2018 నాటికి రిపోర్టు ఇచ్చారు. ఏమంటే చాలామంది కమిషన్స్ చేస్తారు, చాలామంది రిపోర్ట్లు ఇస్తారు, చాలామంది 1-2 అవి చేస్తారు. అయితే ఇదాతే కమిషన్ సమర్పించినటువంటి ముఖ్యమైనటువంటి రికమెండేషన్స్పై కేంద్ర ప్రభుత్వం ఏం స్పందించింది?
ఇదాతే కమిషన్ ఏర్పడినటువంటి నెల రోజులకే, ఇంకా రిపోర్ట్ స్టార్ట్ కాలే, సర్వే స్టార్ట్ కాలే, కానీ ఇదాతే కమిషన్ ఏర్పడిన నెల రోజులకే దేశంలోని అన్ని జిల్లాల్లో కలెక్టర్ యొక్క ఆధ్వర్యంలో డిఎన్టీ గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ పేరుతో నెమ్మదిగా సర్వేక్షణ చేయాలి అని చెప్పేసి కమిటీలు వేయటం జరిగింది దేశంలో. ఇదాతే కమిషన్, ఇదాతే గారు పర్యటన ప్రారంభం కాలే, కానీ ప్రారంభం కాకపోతే అన్ని జిల్లా యొక్క కలెక్టర్లకు ఆర్డర్ ఇవ్వబడింది. ఈ కమిటీ ప్రారంభం కావాలి, ఈ కమిటీ యొక్క చర్యలు ప్రారంభం కావాలి, ఇదాతే కమిషన్ వచ్చేటప్పటికి అన్ని విషయాలు సమగ్రంగా చెప్పాలి. ఇదాతే కమిషన్ యొక్క రికమెండేషన్లు దేనికోసం అంటే ఆయా జాతుల యొక్క సంక్షేమం, ఆయా జాతుల వికాసానికి సంబంధించింది. కాబట్టి డిఎన్టీ యొక్క డెవలప్మెంట్ వెల్ఫేర్ బోర్డు ఇప్పటిదాకా లేదు దేశంలో. మొట్టమొదటిసారిగా డిఎన్టీ డెవలప్మెంట్ వెల్ఫేర్ బోర్డుని సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం దేశంలో. అంతకుముందు ఎన్నో కమిషన్లు వచ్చాయి, ఎన్నో రకమైనటువంటి కమిటీలు వేశారు, కానీ మొట్టమొదటిసారిగా డెవలప్మెంట్ బోర్డు దేశంలో ఏర్పడింది. అంతకుముందు కమిషన్లు అందరి దగ్గర సమస్యలు అడుగుతున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ కమిషన్ అధ్యక్షుడు, ఆ కమిషన్ సంబంధించినటువంటి చైర్మన్ పక్కకి వెళ్ళిపోయేవాడు, ఈ అడిగే వాళ్ళు లేకపోయేవాళ్ళు. కానీ ఈ రోజున బోర్డు దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సలహాలు, వాళ్ళ సూచనలు, వాళ్ళ సమస్యలు చెప్పడానికి ఒక స్థానం, ఒక మాధ్యమం ఇవాళ ఏర్పడింది దేశంలో. అలాగే కేంద్ర ప్రభుత్వం మూడో పని చేసింది, ఐడెంటిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్ కమిటీ. అంటే దేశంలో ఉండేటువంటి నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో రాజీవ్ కుమార్ వాళ్ళ అధ్యక్షలో 265 డిఎన్టీ ట్రైబ్స్ కు ఎవరికి ఇంకా గుర్తింపు ఇవ్వలేదో రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి నీతి ఆయోగ్ అప్రూవ్ చేసింది దేశంలో. ఏమండి, ఎస్సీ ఎస్టీలకు కమిషన్ ఉంది, విముక్త అర్ధసంచార జాతుల కమిషన్ లేదు. కానీ మొట్టమొదటిసారిగా శాశ్వతంగా ఎలాగైతే ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉందో అలాంటి కమిషన్ అర్ధ సంచార జాతుల కోసం నేషనల్ కమిషన్ ఉండాలని ఎవరు చెప్పారు? ప్రజలకే డిమాండ్ కాదు, నీతి ఆయోగ్ అప్రూవ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అంటే రాబోయేటువంటి కొద్ది రోజుల్లో నేషనల్ కమిషన్ ఏర్పడబోతుంది దేశంలో. నేను ఇందాక ప్రారంభంలో చెప్పాను మీకు, 1871 ద క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ 1952లో తొలగించి హ్యాబిచువల్ అయితే అఫెండర్స్ యాక్ట్ కొనసాగుతున్నదో అలాంటి 10 రాష్ట్రాల్లో ఆ చట్టాన్ని తీసేసి రద్దు చేయడం కోసం ప్రతిపాదన ఇవ్వబడింది. ఏమండి, మొట్టమొదటిసారిగా 18th ఆగస్టు 2020 ఏమండి ప్రతి ప్రభుత్వము, ప్రతి రాష్ట్ర ప్రభుత్వము విముక్త అర్ధ సంచార జాతుల యొక్క సమస్యల మీద, పరిస్థితుల మీద, జనాభా మీద సమగ్రమైనటువంటి సర్వే చేయాలి. ఎప్పుడు చెప్పారండి? 2020. ఆ లెటర్ ఎప్పుడు పంపించారు? 18th ఆగస్టు. ఏమండి, మన ప్రభుత్వం కూడా వచ్చి ఉంటుంది కదా, మన తెలంగాణ ప్రభుత్వానికి కూడా 18th 2020 ఆ లెటర్ వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు ఎన్నో సంవత్సరం నడుస్తుంది? 2022 నడుస్తుంది. మరి ఎందుకు చేయలే? ఎందుకు చేస్తలేరు? మీకు ఇంకొక విషయం తెలిసిన, కేంద్ర ప్రభుత్వం చెప్పింది మీరు ఒక్క పైసా భరించాల్సిన అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం ఆ సర్వే సంబంధించిన అన్ని ఖర్చులు తానే భరిస్తా అని చెప్పిందండి. ఏమండి, ఇదాతే కమిషన్ నివేదిక సమర్పణ తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ప్రారంభమైంది. నానాజీ దేశ్ముఖ్ హాస్టల్ స్కీమ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు తగినంత నిధులు లేకుండే, ఇప్పుడు తగినంత నిధులు మంజూరు చేశారు. ఇప్పటి వరకు అబ్రాడ్ వెళ్ళాలంటే, విదేశాలకు వెళ్ళాలంటే కేవలం ఎస్సీలకు మాత్రమే అవకాశం ఉండేది. ఇవాళ ఇప్పటి వరకు ఎస్సీ విద్యార్థులతో పాటు ఇవాళ ఆర్థిక సహకారం ఇవ్వడం కోసం ఇవాళ అర్ధ సంచార విముక్త జాతులకి 6 సీట్లు కేటాయించబడ్డాయి. ఇవాళ మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో 75 సంవత్సరాల యొక్క ఈ ఆజాదీ కా ప్రభుత్వం అనుకుంటున్నాం కదా, అలాంటి ఈ స్థితిలో ఈసారి కేంద్ర బడ్జెట్ లో 5 రకాల పథకాలని ఇంక్లూడ్ చేశారు మొట్టమొదటిసారిగా బడ్జెట్ లో. ఒకటి ఎడ్యుకేషన్, రెండవది హెల్త్ కేర్, మూడవది ల్యాండ్, నాలుగవది హౌజెస్, తర్వాత స్కిల్ డెవలప్మెంట్. ఏమండి, ఇదాతే కమిషన్ రిపోర్ట్ సమర్పణ నరేంద్ర మోడీ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నటువంటి కారణంగా దేశంలో ఈ రోజున ఒక ఆశావహ వాతావరణం దేశంలో నెలకొన్నది. ఇవాళ చాలా చోట్ల ఎక్కడెక్కడైతే విమానాశ్రయాలున్నాయో ఆ విమానాశ్రయాల్లో ప్రయాణికులు దిగుతుంటే, మామూలుగా విమానాలు ఎవరు వెళ్తుంటారండి? విద్యావంతులు, బాగా డబ్బున్నటువంటి వాళ్ళు, ధనికులు. ఈ దేశంలో ఉండేటువంటి చాలామంది ఇలాంటి వాళ్ళంతా విమానాల్లో తిరుగుతుంటారు.
కానీ ఈ దేశంలో 10 కోట్ల మంది, 20 కోట్ల మంది, 30 కోట్ల మంది తిండి లేక, లేకుంటే గృహం లేక, విద్య లేక, చదువు లేక ఒక నిర్భరమైనటువంటి స్థితిలో, దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో బ్రతుకుతూ ఒకప్పుడు దేశ సంరక్షణ కోసం పాటుపడేటువంటి వ్యక్తులు ఎవరో, ఆ యోధులు ఎవరో, ఆ చిత్రాల్ని విమానాశ్రయాల్లో ప్రదర్శించడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏమంటే 73 సంవత్సరాల స్వతంత్ర భారతం, 14 కోట్ల మంది దీనులు, దుఃఖితులు, అన్నార్తులు, క్షుద్బాధితులు, అనగానేటువంటి వర్గాలు, వెనుకబడిన విముక్త అర్ధ సంచార జాతులు, మేము వేరు, ఈ దేశం వేరు, మేము హిందువులం కాదు, లేకుంటే మేము ఈ మతానికి చెందినటువంటి వాళ్ళం కాదనేటువంటి పద్ధతిలో ఈ సమాజాన్ని విభజించేటువంటి కొన్ని సంఘాలు, కొన్ని నాయకులు రకరకాల కుట్రలు పన్నుతున్నటువంటి సమయంలో ఇవాళ నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వము ఈ యొక్క అర్ధ సంచార విముక్త ఏవైతే జాతులు 14 కోట్ల మంది ఉన్నారో వాళ్ళంతా భారతీయులే. ఈ భారతీయ సాంస్కృతిక జీవన సంతతికి వారసత్వం కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ కూడా భారత జీవన స్రవంతిలో కలిపేటువంటి ఒక ప్రయత్నం దేశంలో ప్రారంభమైంది. (1953-55) మొదటి కమిటీ వేశారు, కాలేల్కర్ కమిటీ. 1965 లోకూర్ కమిటీ, 1980 మండల్ కమిషన్ రిపోర్ట్, 2002 జస్టిస్ వెంకటాచలే కమిషన్, ఇందాక చెప్పిన 2006 బాలకృష్ణ రేణ్కే కమిషన్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ గ్రూప్. ఇవన్నీ నివేదికల్ని చూసిన తర్వాత ఇవాళ నరేంద్ర మోడీ అయితే 2015లో ఇదాతే కమిషన్ వేశారో, ఎవరి ఇదాతే, ఒక మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన వయస్సు 75 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఏమండి, అతను చాలా ఉన్నతమైన జస్టిస్ కాదు, మేధావి కాకపోవచ్చు, కానీ కొన్ని సంవత్సరాలుగా సంచార జాతుల మధ్యలో బ్రతుకుతూ ఒక సంచార జీవి, వాళ్ళ విద్య కోసం, వాళ్ళ వికాసం కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం, వాళ్ళ యొక్క గుర్తింపు కోసం, వాళ్ళ ఐడెంటిటీ కోసం పనిచేస్తున్నటువంటి ఒక కార్యకర్తని గుర్తించినటువంటి ఘనత కలిగినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. జనవరి 5న దాదా ఇదాతే నేతృత్వంలో కమిషన్ ఏర్పడితే 2018 జనవరి 8న ఇదాతే కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసింది. దేశంలోని 36 రాష్ట్రాలు 1658 డిఎన్టీసీని జాతీయ స్థాయిలో చూపింది. ఏమండి, 1658 డిఎన్టీ గ్రూపులు ఉన్నాయి దేశం. అక్కడక్కడ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని గుర్తించాయి. ఇంకా గుర్తింపు పొందినటువంటి గ్రూపులు ఏంటి, అవి కూడా సంఖ్య తేల్చారు. 265 కమ్యూనిటీలు ఇంకా వర్గీకరణ పొందలేక, గుర్తింపు లేక దీన దుర్భర పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. పేదలు అంటే అతి పేదలు, దారిద్ర్యం అంటే అతి దారిద్రము, అలా జీవించేటువంటి వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళ కోసం రికమెండేషన్స్ చేశారు. ఆ రికమెండేషన్స్లో భాగంగానే ఒక 20 రికమెండేషన్స్, ఆ రిపోర్ట్లు మీరు మామూలుగా గూగుల్ సెర్చ్ చేస్తే అందులో కనిపిస్తుంది. ఏమండి, అర్ధ సంచార విముక్త సంచార జాతులు ఎవరండి వీళ్ళంతా? ఎవరు, ఎక్కడా కనిపిస్తారు వీళ్ళంతా? ఏమంటే ఒక ఎస్సీల పేరుతో ఒక 5 కులాలు 10 కులాల్ని కలపడం చాలా ఈజీ, సులభం. కానీ దేశంలో ఉండేటువంటి 70 కులాలు 80 కులాలు 100 కులాలు వీటన్నిటికీ సంచార జాతుల యొక్క సంఘము పెట్టి వీరందరినీ కలపడం అంత సులభం కాదు. వీళ్ళ ఐక్యత తీసుకురావడం చాలా కష్టం. పెద్దమ్మల వాళ్ళు, బహురూపి వాళ్ళు, బుడబుక్కల వాళ్ళు, కాకి పడగల వాళ్ళు, అద్దపు వాళ్ళు, బాగోతుల వాళ్ళు, బయలుకమ్మరి వాళ్ళు, ఏనూటి వాళ్ళు, గంజికూటి వారు, గౌడ జట్టి వాళ్ళు, కాకి పడగల వాళ్ళు, పటం వాళ్ళు, ఓడు వాళ్ళు, సన్నాయోళ్ళు, రామజోగి వాళ్ళు, తెరచీరల వాళ్ళు, తోలు బొమ్మలాట ఆడేవాళ్ళు, అహిరి యాదవులు, గొవిలి వాళ్ళు, కుళ్ళ కడిగిలు, సారోళ్ళు, గంగిరెద్దుల వాళ్ళు, వీరభద్రులు, వీరముష్ఠులు, వంశరాజులు, మొండి బండలు, వడ్డెరలు, మందులు, పూసలు, మేదరులు, పిట్టల వాళ్ళు, పార్థి వాళ్ళు, చిందు వాళ్ళు, డక్కలి వాళ్ళు, మాస్తి వాళ్ళు, బాలసంతులు, జంగము వాళ్ళు, జోగి వాళ్ళు, పాముల వాళ్ళు, పంపాల వాళ్ళు, వాల్మీకి బోయవాళ్ళు, కంజర బోయవాళ్ళు, రెడ్డిక వాళ్ళు, యాట వాళ్ళు, పరికి ముగ్గుల వాళ్ళు, కైకాడి వాళ్ళు, కూన పులి వాళ్ళు, జోషి నంది వాళ్ళు, రాజన్నల వాళ్ళు, గోత్రాల వాళ్ళు, పట్ల వాళ్ళు, ఆర్య మరాఠీ వాళ్ళు, బొమ్మల ఆట వాళ్ళు, సురభి నాటకాల వాళ్ళు, మరాఠీ వాళ్ళు, ఏమండి భట్రాజుల వాళ్ళు, పకీర్లు,
అత్తరు సాయిబులు, బేడ బుడగ జంగం వాళ్ళు, దుమ్మరి వాళ్ళు, ఒలియ దాసరి వాళ్ళు, రెల్లి వాళ్ళు, గోసంగి వాళ్ళు, ఎరుకల వాళ్ళు, నక్కలి వాళ్ళు, యానాది వాళ్ళ పేర్లతో విభజితమైనటువంటి ఈ కులాలందరినీ కలిపి ఆర్థిక సామాజిక స్థాయిలో నిలబెట్టే ఒక ప్రయత్నం చేస్తున్న ఘనత కలిగినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవన్నీ విషయాలు ప్రభుత్వం చేస్తోంది. ప్రభుత్వం ఇటువంటి ఘనమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆ సమాచారాన్ని ఎవరు చేరదీయాలి, ఎవరు చేరవేయాలి? ఒకప్పుడు అర్ధార సంచార జాతులు, సంచార విముక్త జాతులు దేశంలో అందరినీ కలపడం కోసం ఒక ప్రయత్నం చేసినప్పుడు మనం మేధావులం, చదువుకున్న వాళ్ళం, కార్యకర్తలం, ఏమండి మనందరం సమయం ఇచ్చి సమర్పణతో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలం ఇలాంటి అర్ధ సంచార విముక్త జాతుల యొక్క పరిస్థితుల్ని, వాళ్ళ వెనుకున్నటువంటి అంశాల్ని, సమస్యల్ని మనం చదివి అర్థం చేసుకుని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంకా ఏం చేయాల్సి అవసరం ఉంది, ఇలాంటి సలహాలు స్వీకరించి ఈ సమాజానికి మేలు చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. అందుకోసమే కులం యొక్క మెట్లు ఎక్కి మనం అన్ని కులాలని, అన్ని వర్గాలను అందరినీ కూడా ఈ విధంగా సమర్పణ త్యాగ భావనతో చూసి అందరినీ కూడా రాబోయేటువంటి భారత జీవన స్రవంతిలో కలిపేటువంటి ఆర్థిక, సామాజిక, ఏమండి అలాగే సాంస్కృతికంగా వీళ్ళందరినీ ఏకం చేయడానికి మనందరం ప్రయత్నం చేద్దామని చెప్పి ఆశిస్తూ ముగిస్తాం.